మాజీ సీఎం జగన్ మానసపుత్రిక సాక్షి న్యూస్ ఛానల్ కేఎస్ఆర్ డిబేట్ లో కృష్ణంరాజు అనే వ్యక్తి అమరావతి మహిళలను ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ అమరావతి మహిళలు సాక్షి ప్రతినిధి కేఎస్ఆర్ కృష్ణంరాజులపై చిత్రపటాలను గోడపై అంటించి చెప్పులతో కొట్టారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాక్షి ఛానల్లో ప్రసారమైన 24 గంటలు అవుతున్నా భారతి స్పందించకపోవడంపై మండిపడ్డ మహిళలు 24 గంటల్లో వారిని అరెస్ట్ చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వివిఆర్ కృష్ణరాజు గారు అంటండి ఆ యదవ పైన గత 5 ఏళ్ల నుంచి మా మీద ఇష్టం చిమ్మాడు. అమరావతి మీద, మా మీద అంటే అమరావతి రైతుల మీద, అమరావతి ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని పనికిరాదని చెప్పి ఇష్టం చిమ్మాడు. ఏం తెచ్చారోలే అందరితో పాటు ఈడు కూడా చిమ్ముతున్నాడులే అని మేము ఊరుకున్నాం. కానీ నిన్న వాడు కేఎస్ఆర్ లైవ్ షోలో కేఎస్ఆర్ సిగ్గున్నా అండి, సీనియర్ జర్నలిస్ట్, నువ్వు మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్వి, నువ్వు ఇలానైనా మాట్లాడేది? నీ లైవ్లో లక్ష్మీపార్వతి మాట్లాడుతుంటే ఖండించాడమ్మా, ఆమెను మాట్లాడకూడదని ఎవడో ఒక అబ్బాయి మాట్లాడుతుంటే మరి ఇదెందుకు ఖండించట్లా నువ్వు? అంటే ఆడవాళ్ళందరూ నీకు ఓట్లు అయిన వాళ్ళు, నీకు చేయని వాళ్ళు అందరూ వేసల కింద లెక్క. నువ్వు ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళని అన్నట్టు అమరావతి ఇష్టపడ్డ వాళ్ళు 164 సీట్లు వచ్చినాయి. అమరావతి కాదు 3 రాజధానులు 11 సీట్లు వచ్చినాయి. గమనించు, ఆ 164 సీటుల్లో ఇవాళ అమరావతి రాజధానిని ఒప్పుకున్న వాళ్ళు అందరూ కూడా అమరావతి ప్రేమికులే. నువ్వు అమరావతిని అంటే ఆంధ్ర మొత్తాన్ని అన్నట్టు ఆంధ్రాలో ఉండే ఆడవాళ్ళందరినీ ఏసీలు, సెక్స్ వర్కర్లు ఎవరండి ఉంది? గత 5 ఏళ్ళ మమ్మల్ని ఏడ్పించి 270 మందిని పట్టును పెట్టుకున్నాం. సిగ్గు తెరం ఉందా మీకు? ఇంకా మమ్మల్ని ఎందుకంటే ఇట్లా రోడ్డు లాగటం, మేము సుఖంగా బతకటం ఇష్టం లేదా? అమరావతి రైతులు పడకూడదు. నేను వద్దన్నా కనుక అక్కడ చంద్రబాబు అయ్యి తీసుకొస్తుంటే వీళ్ళు సంతోషంగా ఉండారేమో, వీళ్ళని ఒక అడుగు మళ్ళీ దీన్ని ఏడిపిద్దామని చూస్తున్నారయ్యా మీరు. కాబట్టి మా మగాళ్ళైన ఆడాళ్ళైన మాయానికే ఉంటున్నారయ్యా. మేము వేసేలం కాదు, సెక్స్ వర్కర్లు అంతకన్నా కాదు. నీ పాడి కట్టుకొని మీ పెళ్ళాలన్న మీకు సిగ్గులే, బుద్ధి చావట్లేదని కోరుకుంటున్నాం అయ్యి మేమైతే. నిజంగా భారతీరెడ్డి గారు ఇప్పటికైనా సరే మనస్ఫూర్తిగా ఆవిడ ఆడవాళ్ళని గౌరవించాలి. నేను ఆడదాన్ని నేను గుర్తుంటే వచ్చి నువ్వు వచ్చి వాళ్ళ క్షమాపణ చెప్పాలి మాకు. లేదా సాక్షి ఛానల్ ముందు మేము అందరం ధర్నా చేస్తాం. ధర్నాలు కొత్త కాదు మాకు, ప్లస్ ఈ కేసులు కొత్త కాదు. ఏదైతే అదైంది, ఇప్పటికి ఇంకా మా కేసులు జరుగుతూనే ఉండే. మా ప్రభుత్వం వచ్చా నిన్నంటే ఒక అబ్బాయిని అరెస్ట్ చేశారు, కిరణ్ రెడ్డిని, కిరణ్ అనే అబ్బాయిని. కానీ అందరూ ఆడాళ్ళు అలా కాదమ్మా, నిన్ను అట్లా అంటేనే వాళ్ళ సెక్స్ వర్కర్లు, వేసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడకుండా వీళ్ళకి కుక్క కాటు చెప్పుదేప అన్నట్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి వాళ్ళ వీళ్ళని కూడా జైల్లో పెట్టి ఎలా మాట్లాడాలి ఆడాళ్ళని నేర్పాలండి. సిగ్గుండాలైతే పెళ్ళాలి, ఇంటికాడ చెప్పు తీసు తన్నాలి. భారతీరెడ్డి గారికి కూడా ఏమాత్రం ఆమెకి జ్ఞానం విజ్ఞానం రెండు ఉండి ఒక ఎండి ఛానల్ నడుపుతున్నావు. ఆ ఛానల్లో మీ ఆయన చదువుతాడో నువ్వు చదువుతారో ఎవరైనా సరే గత 5 ఏళ్ళు మమ్మల్ని గౌరవించాల. మహిళలు చేస్తున్నారు చేసుకొని అని మా మీద ఎన్ని పెట్టాడు నీ పిఏ వర్ర రవీందర్ రెడ్డి, ఎన్ని పెట్టాడో వాడి శిక్ష, వాడిని కేసు పెట్టారు. అట్టాగే నువ్వు అనిపిస్తున్నావు అనుకుంటావు. ఇప్పుడు అది గుర్తుకొచ్చింది మాకు. కాబట్టి నువ్వు కూడా ఖచ్చితంగా ఇలాంటి వాటికి క్షమాపణ చెప్పకపోతే రేపు అందరి మీద కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది. సాక్షి ఛానల్ ముందు ధర్నా. నిన్న సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ గారు ఒకడు, మరి కృష్ణరాజు అనే అతను ఒకడు మహిళల్ని, అమరావతి మహిళలు ఇంకా మర్చిపోయారనుకుంటున్నాడే. అమరావతి మహిళల్ని ఇంతకుముందు అవమానించాడు, దానికి తగ్గ సమాధానం చెప్పాం. మళ్ళీ ఇప్పుడు కూడా అమరావతి వేసల అమరావతి అంట, దేవతల రాజధాని అని మన సీఎం గారు చెప్తే వేసల రాజధాని అని చెప్పి మా మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అందుకని చెప్పి వాడు మేము పోలీస్ స్టేషన్లో వాడి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టమనే మాట్లాడుతున్నాము. నాకు తెలిసి వాడి ఇల్లు వేసి గృహం అయి ఉంటుంది. అదే పక్కీలో ఏం మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా వాడి పెళ్ళాంచి అది చేయించుతుంది, అదే పని అయి ఉంటుంది. మరి అదే నడుపుతూ ఉండుంటాడు. వాడికి ఖచ్చితంగా ఎయిడ్స్ వచ్చే ఉంటుంది. ఆ ఇది మీద ఏం మాట్లాడాలంటే కొంతమంది ఒక ఐడియాలజీ రావాలంటే ఒక విషయం జరగాలి. అందుకని వాడింటో అదే విషయం జరుగుతుందేమో, అందుకని అదే మాట వాడి నోటిమట వచ్చింది. ఇవాళ వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 24 గంటల్లో కనుక వీడి మీద కనుక కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమ స్థాయిలో ఈ ఉద్యమం ఎంత దూరం పోయిద్దో అమరావతి ఉద్యమించినప్పుడు ముందే చెప్పాం జగన్మోహన్ రెడ్డికి. అదే పందాలో ఉండాలో. మా మీద అవాకులు చవాకులు పేలితే ఏముంటుందో ఎట్లా ఉంటుందో సినిమా చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి నీ తాడేపల్లి కొంప కూడా ఈ అమరావతి చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉంది. మాజీ సీఎం పెళ్ళాంతో లేకపోతే మాజీ సీఎం తోటి ఇట్లాంటి పనులే చేయించామేమో. మరి ఆ సాక్షి ఛానల్ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారేమో. ఇవాళ సాక్షి ఛానల్ మాత్రం బ్యాన్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వాడు కృష్ణరాజు గారు ఉండండి, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అమరావతి మహిళలంటే వాడికి అంత సులకనేందో. ఒరే నిజంగా నువ్వు ఒక అమ్మ అబ్బకు పుట్టినాడివైతే, ఒక నీతికి కట్టుబడి ఉన్నాడివైతే మా గురించి అలా మాట్లాడవరా? ఎందుకంటావేమో నువ్వు అనకూడదు ఆ మాట. మేము ఒక ఆడాళ్ళం అయ్యి ఉండి కానీ నువ్వు మమ్మల్ని అన్న మాటలకు మా కడుపు మండిపోయి మేము అంటున్నాము.
నీ అమ్మని నిన్ను పలానా వాడని చూపించి మీ నాన్నని చెబితే అసలు మీ అమ్మ నిన్ను వాడికే కందో ఎవడికో కందో పోయి ఇప్పుడు నీ అమ్మని అడుగు. నిన్ను నీతిగా కంటే నీ అమ్మ నువ్వు ఇయ్యాలి. అమరావతి మహిళల గురించి ఇలా మాట్లాడవు. ఒకటే చెప్తున్నామండి మేము, ఇప్పటికైనా సరే ఇప్పుడు భారతిరెడ్డి బయటకు రావాలి. బయటకు వచ్చి అమరావతి మహిళలకి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మేము ఈ ఉద్యమం అనేది మరి ఇంకా తీవ్రతంగా చేస్తాం. అన్ని సాక్షి ఛానళ్ళ ముందుకెళ్ళి ఆఫీసుల ముందుకెళ్ళి మేము ఈ ఉద్యమం ఉధృతం చేస్తాం. ఎక్కడైనా సరే ఇప్పుడు ఆడైనా సరే ఇక్కడికి రావాలి. కృష్ణమోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి అమ్మ నా తప్పైపోయింది, సారీ, ఇంకెప్పుడు అనను, అమరావతి మహిళలతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి పట్టుద్దని అందరికీ తెలియాలి. తెలిసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏ లైన్ ఒక్క అనకూడదు, కడుపు మండుతుంది. ఎవడైనా సరే ఇక్కడికి వచ్చి ఒక అమ్మ అబ్బకు పుట్టిన వాడైతే నువ్వు వచ్చి ఇక్కడికొచ్చి సమాధానం చెప్పు. లేదు నీ అమ్మ 100 మందికి గంటే నువ్వు రావు. నీ అమ్మ నిన్ను 100 మందికి గంటే నువ్వు రావురా. నీ అమ్మ నిజంగా నిన్ను ఒక్కడికే గంటే నువ్వు వచ్చి ఇక్కడికొచ్చి అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే బడికి తీవ్రంగా ఉంటుంది. మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము, వాళ్ళు అరెస్ట్ చేస్తారు. చేయకపోతే బడికి నీ సావు అమరావతి మహిళల చేతిలోనే ఉంది. జై ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సురక్షితంగా ఉండాలని అమరావతి రైతులు 1630 రోజులు ఉద్యమం చేస్తే అలాంటి మహిళలకి అవమానంగా అసభ్యంగా మాట్లాడే యదవులు తోడయ్యారండి. అలాంటి యదవుల్ని నిర్మూలించాలండి. ఎంతో ఆవేదనతో ఎంతో బాధతో ప్రతి ఒక్కళ్ళు మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాము. ఒక్కసారి ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం కదిలి రావాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఎవరైనా ఆడపడుచులేనండి, ఏ అమరావతి రైతులు ఆడపడుచులు అంటారు. ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఎట్లాంటి వ్యాఖ్యలు పెడుతున్నారో వాళ్ళందరినీ ఖండించాలి. ఈరోజు మేము ఒకటే గుర్తు చేస్తున్నామండి, సాక్షి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంటే మాకు ఎంతో గౌరవం అండి. ఎందుకంటే అమరావతి ఉద్యమంలో వాళ్ళు ఒక భాగస్వాములు అయ్యి మమ్మల్ని ముందుకు నడిపించిన వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా కదండి. అన్ని మీడియాలు మాకు బాగా సపోర్ట్ చేయండి. ఒక్క సాక్షి ఛానల్ తప్ప. ఆ సాక్షి ఛానల్ని మేము ఆ రోజు గత ప్రభుత్వంలో ఎదుర్కోలేకపోయామండి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో మేము ఆ సాక్షి ఛానల్ని మూపించిన దాకా నిద్రపోవండి. ఎందుకంటే అమరావతి రైతులు జోలికి వచ్చారు, మహిళలు జోలికి వచ్చారు. అమరావతి మహిళలు ఎక్కడ దాకా తీసుకెళ్తారంటే 150 సీట్లు అన్న వాడిని తీసుకొచ్చి ఎవరైతే విర్రవీగాడో 150 సీట్లు వస్తాయని చెప్పి 150 సీట్లు 11 సీట్లు తీసుకొచ్చి పెట్టామండి. అలాంటి మహిళలు మేము ఏం చేస్తామో చూపిస్తాము. మేము ఈరోజు ఎవరైతే డిబేట్ పెట్టాడో సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ అనే యదవని, ఇంకా వాడి పేరేంటండి కృష్ణం రాజు అంటండి. కృష్ణం రాజు ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణం రాజుని నిజంగా వాడి మొహం ముక్కు తెలియదు. వాడు ఒక జర్నలిస్ట్ అంట. వాడు జర్నలిస్టా? వాడు బంద్ అండి. వాడు జర్నలిస్ట్ కాదు. జర్నలిస్ట్ అయితే వాడు అలా మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే వాడు ఒక అమ్మకు పుట్టినోడు అయితే మాట్లాడతాడండి. వాడు ఒక అబ్బ పుట్టలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అండి, నిజంగా వాడికి పిల్లలు ఉన్నారో లేదో చూడండి. మేము వాళ్ళ పిల్లలు కూడా మేము వేలే చూపట్లేదు. ఎందుకమ్మా అమ్మ గౌరవప్రదంగా ఉంటున్నావో నువ్వు అలాంటి వాడిని చేసుకొని నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో మాకు అర్థమవుతుందమ్మా. మేము రేపు జరగబోయే ఈరోజు మేము కంప్లైంట్ రూపంగా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. కంప్లైంట్ రూపంగా ఇచ్చాము. మళ్ళీ రేపొద్దున ఎలక్షన్ కమిషనర్ శైలజ గారి దగ్గరికి వెళ్తున్నాము. ఆవిడ రూపంలో ఆవిడ కూడా మాకు న్యాయం చేస్తున్నారు. అలాగే మేము ఇంకో రూపంగా చూస్తున్నామండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం. మేమేమి ఆశించలేదండి. ఆశించకుండా భూములు ఇచ్చాము. కానీ ఇలాంటి మాటలు వస్తే మాత్రం మేము ఖండించము. మా ప్రాణాలు పోయిన దాకా మేము పోరాడాము. అలాగే ఇవాళ ఎవడైతే ఉన్నాడో వాడు మా దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పిన దాకా మేము ఈ నిరసన ఆపమండి. మీరు చర్యలు తీసుకోవాలని ఆ ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాం. అలాగే న్యాయస్థానాన్ని కూడా కోరుకుంటున్నామండి. ఎంత దూరం అయినా సరే మేము వస్తామని చెప్పి ఈ మీడియా రూపంగా వేడుకుంటాం. రాజధానిలో మేము 5 సంవత్సరాల నుంచి ఈ వైసీపీ పరిపాలనలో ఎన్నో నిందలు మోసాం. ఎన్నో మనస్తాపానికి గురయ్యేటట్టు మనసు బాధపడే మాటలు ఎన్నో విన్నాం. చాలా మా బాధలకి తట్టుకొని 5 సంవత్సరాలు నడిచి వచ్చి మేము అన్నిటికీ దాటి వచ్చి రాజధానిని కాపాడుకోగలిగామంటే గర్వంగా ఉందండి. ఇప్పుడు ఈ మాటలు ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేధించారు. ఇప్పుడు కూడా మాటలు అంటే సహించేదే లేదు. ఆ కృష్ణరాజు అనేవాడు ఎవడో వాడు అమ్మకు పుట్టాడా, అబ్బకు పుట్టాడా, లేకపోతే ఏమన్నా మనిషి కాదా, వాడు అన్నం తింటలేదా? ఏరా నువ్వు మనిషి జన్మ ఎత్తావా? నీ పెళ్ళాము ఆడదే, నీ తల్లి ఆడదే, నీకు చెల్లి ఆడదే. నువ్వు మనిషి జన్మ ఎత్తితే మమ్మల్ని అనేటప్పుడు నీకు వాళ్ళు గుర్తురారా? మాతో పాటు వాళ్ళు కూడా అమ్మ తల్లి మీరైతే మీ ముక్కు మొహాలు మాకు తెలియవు, మిమ్మల్ని మేము అనాలని అంటలేదు. మీ భర్త, మీ బిడ్డ, మీ అన్న, మీ తండ్రి మీరు అనేటప్పుడు మీరు తప్పు అని మీరు ఖండించినట్లయితే మేము అనేవాళ్ళం కాదు మిమ్మల్ని. మేము ఎంత మనసు బాధతో మేము మీడియా ముందుకు వచ్చి మేము మాట్లాడుతున్నామంటే వేశ్యల రాజధాని అని వాడు ఎక్కడ చూశాడు, ఎవరిని చూశాడు, ఎందుకు మాట్లాడాడు? ఆ మాట మాట్లాడేటప్పుడు అన్నం తినే మాటలు మాట్లాడాలి ఎప్పుడైనా సరే. భారతిరెడ్డి గారు
గారు ఛానల్లో అతను మాట్లాడేటప్పుడు ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకు ఆ ఛానల్ బయటకు ఎందుకు వదిలిపెట్టారు? ఎందుకు బయట తిరుగుతుంది వీడియో? ఏమండి, భారతిరెడ్డి గారిని ఒక మాట అన్నందుకు కిరణ్ని ఎంత హింసించారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు పార్టీలోంచి బహిష్కరించారు, పార్టీలోంచి పీకేశారు. అయినా వదిలిపెట్టలేదే. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అతను కిరణ్ మాటలు అని కూడా క్షమాపణ వేడుకున్నాడు. అమ్మ భారతిరెడ్డి గారు, నేను తప్పన్నాను, నా చెల్లి తల్లి లాంటి దాని అమ్మ, నేను తప్పుగా మాట్లాడాను, క్షమాపణ వేడుకున్నా కూడా వదిలిపెట్టకుండా అతన్ని నల్ల కవర్లు తీసుకెళ్ళి నల్ల కవర్లు తగిలించి ఒక టెర్రరిస్ట్ నుంచోబెట్టారు. ఆడదాన్ని అన్నందుకేగా మేము ఆడవాళ్ళం కాదా? మేము అలాంటి ఆడవాళ్ళమేగా. అలాంటప్పుడు నీకు స్పందన ఎందుకు లేదు? నువ్వెందుకు స్పందించవు? నువ్వు ఆడదానివి అయినప్పుడు ఎందుకు స్పందన రాదు? నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు ఆడదానివి, నీకెందుకు మనసు ఎందుకు బాధ కలగట్లేదు? నిన్న పొద్దున్న డిబేట్ జరిగితే ఇప్పుడు వరకు నువ్వు ఎక్కడున్నావు? భారతిరెడ్డి, నువ్వు ఆంధ్రప్రదేశ్లో లేవా? నువ్వు ఈ రాష్ట్రంలో లేవా? ఈ భూమి మీద లేవా? నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు? నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాజధాని మహిళలని ఈ దుష్భాషలు మాట్లాడినందుకు కృష్ణంరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా దీన్ని స్పందించాలండి. ఇంతవరకు మేము మనస్తాపం చెందే మాటలు ఎన్నో పడ్డాము, రాజధాని కోసం ఎన్నో బాధలు పడి ఎన్నో అవమానాలు భరించాము. కానీ ఇప్పుడు భరించలేము, సహించే ఓపిక మాలో నశించిపోయిందండి. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయించాలి. కృష్ణంరాజు అనే అతన్ని అరెస్ట్ చేయించాలి. ఆ మాట్లాడించిన కొమ్మినేని శ్రీనివాసరావు అనే అతను కూడా అన్నం తింటున్నాడా? మనుషులు ఆ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారుగా. బయట ఆడవాళ్ళు అంటే మన ఆడవాళ్ళకు కూడా తగిలిద్ది అనుకోవాలిగా. ఇక్కడ రాజధానిలో వాళ్ళేగా. వాళ్ళు సిగ్గుందా? అన్నం తింటున్నారా? ఆ మాటలు మాట్లాడేటప్పుడు మైండ్ పోయిందా? నీకేమన్నా మైండ్ ఏమన్నా ఇదైపోయి తిరిగిపోయి మాట్లాడావా? లేదు. క్షమాపణ చెప్పావా ఏమంటే తప్పు అని? లేదు. ఇలాంటప్పుడు అతన్ని శ్రీనివాసరావు అనే అతన్ని, కృష్ణంరాజు అనే అతన్ని నాన్ అవైలబుల్ కేసు కింద అరెస్ట్ చేయించాలి. మేము అది చూడాలి. భారతిరెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాజధాని మహిళలకు బహిరంగ క్షమాపణ చెబితేనే వదిలిపెడతాం. లేదంటే మీ సాక్షి ఛానల్ని కూడా మేము ముట్టడేసే రోజు దగ్గరలోనే ఉంటుంది. మేము ఈ మాటను మాత్రం మేము వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదు. మిమ్మల్ని అంటే మీరు ఎంతైనా స్పందించారు, మమ్మల్ని అంటే మీరు ఎందుకు స్పందించరు? ఆడవాళ్లే కాబట్టి మేము దీనికి మాత్రం మేము మళ్ళీ ఉద్యమ రూపంలో తీసుకెళ్లే పరిస్థితి కాకుండా బహిరంగ క్షమాపణ భారతిరెడ్డి గారు చెప్పాలి. కృష్ణంరాజుని అరెస్ట్ చేయాలి. సాక్షి ఛానల్లో నిన్న జరిగినటువంటి డిబేట్లో కేఎస్ఆర్ విత్ లైవ్ షోలో వచ్చినటువంటి జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి ఒక కృష్ణంరాజు అనే వ్యక్తి ఈరోజు అమరావతి గురించి, ఆంధ్రప్రదేశ్ మహిళల గురించి, అమరావతి ప్రాంత రైతులు మహిళల గురించి ఎంతో దారుణంగా మాట్లాడడం జరిగింది. దీన్ని అమరావతి రైతులుగా మేమంతా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది దేవతల రాజధాని అని చరిత్రలు చెప్తున్నాయి. ఈ జర్నలిస్ట్ అని చెప్పుకుని యాదవ్కి చరిత్రలు తెలియకపోగా పిల్లలు చదువుకొని రావచ్చు కదా. చరిత్ర తెలియకపోతే అలా చదువుకోకుండా వచ్చి ఇది దేవతల రాజధాని కాదు, ఇది వేషల రాజధాని అని చెప్పడం వరకు అసలు ఎంతవరకు సమంజసం? అంత నీచాతినీచంగా మాట్లాడడానికి అసలు ఆ జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి ఈరోజు చెప్పుకుంటున్నందుకు జర్నలిజమే ఈరోజు సిగ్గుతో తలదించుకుంటుంది. కాబట్టి ఏదైతే వేసల రాజధాని ఇక్కడ సెక్స్ వర్కర్లు పనిచేస్తున్నారు, ఈ అమరావతి ప్రాంతం చుట్టూతో ఉన్నారని చెప్పి ఎవరో చెప్పారని చెప్పి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న ఎవరైతే కృష్ణరాజు ఉన్నాడో అతన్ని ఈరోజు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే 24 గంటల్లోపు అతని మీద చర్యలు తీసుకొని న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే సాక్షి సంస్థ వెంటనే మూసివేయాలని చెప్పి భారతీదేవిని, ఈ కొమ్మినేని శ్రీనివాసరావుని, ఈ కృష్ణంరాజుని వెంటనే వీరందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేమంతా డిమాండ్ చేస్తాం. నిన్న డిబేట్లో కృష్ణరాజు గారు అమరావతి మహిళలకి మీద మాట్లాడటం చాలా తప్పండి. అది మహిళలు కాదండి. మహిళలు ఒక మహిళ అంటే అసలు ఇప్పుడు ఆ కృష్ణరాజు భార్య కూడా ఒక మహిళే కదండి, వాళ్ళ పిల్లలు ఒక మహిళే కదా. అట్లా మాట్లాడటం, ఒక వేశ్యలతోటి మాట్లాడటం అంటే చాలా అది చట్టవిరుద్ధం. ముందు మేము అనేది ఏంటంటే ఎమ్మటే అతన్ని అరెస్ట్ చేయాలండి, సుమోటోగా ముందు అరెస్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి భారతి గారిని ఏదో ఒక మాట అన్నారని చెప్పి తలకాయకి కవర్ తోడిగా అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మరి ఇతను ఎందుకు అరెస్ట్ చేయలేదండి? అమరావతి మహిళలు మొత్తం 150 రకాల కంపెనీలు బట్టి ఏదో ఉన్నాయని, వేసులు ఉన్నాయని చెప్పి అనేక రకాలుగా మాట్లాడారు. ఇది మాకు అమరావతి రైతులుగా చాలా బాధగా ఉందండి మాకు ముందు. ఎందుకంటే మేము 1635 రోజులు ఉద్యమం చేసినా కానీ కలగని బాధ ఈ మాటకి బాధ కలిగింది. ఇది చట్ట వ్యతిరేకం అండి. ఎందుకంటే భారతి గారి ఇల్లు ఉంది కూడా అమరావతిలోనే. మరి ఆ మాట మరి వాళ్ళు కూడా తగిలిద్దాం లేదో మరి నాకు తెలీదు. ఇది విషయం ఇటువంటిది చాలా తప్పండి. ఇటు చట్ట వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎమ్మటే కృష్ణరాజుని అరెస్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. సాక్షి ఛానల్లో
కేఎస్ఆర్ విత్ లైవ్ షోలో 5వ తారీఖు అమరావతి రాజధాని దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని. అక్కడ అమరావతి రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అక్కడ పనిచేస్తున్నాయని దుర్మార్గమైనటువంటి ఒక నిజంగా సిగ్గు శరం లేనటువంటి నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి కృష్ణరాజు, అదేవిధంగా దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు ఆ ఛానల్ ఏదైతే దాన్ని ప్రసారం చేసి ఒక సాక్షి ఛానల్ అధినేత అయినటువంటి భారతిరెడ్డి గారు ఒక మహిళ, కనీసం ఆమె మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు వ్యాఖ్యలు వచ్చినప్పుడు ఖండించింది అమరావతి మహిళలు. కానీ దాన్ని కూడా లెక్క చేయకుండా 24 గంటలైనా కూడా కనీసం కించిత్తు క్షమాపణ కూడా చెప్పకుండా మహిళల్ని ఇంత తీవ్రంగా విమర్శించినటువంటి వాళ్ళని, మానసిక దౌర్భాగ్యులైనటువంటి వాళ్ళని వెంటనే కనుక ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద 24 గంటల్లో కనుక ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే తప్పనిసరిగా మాకు ఉద్యమాలు కొత్త ఏం కాదు. గతంలో అమరావతి ఉద్యమాన్ని దానికంటే మిన్నగా కూడా ఈ ఉద్యమాన్ని చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడటానికి తిరిగి అమరావతి ఉద్యమకారులు మళ్ళీ రోడ్ల మీదకి వస్తారని హెచ్చరిస్తూ ఉన్నాం. అటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే కృష్ణరాజు, శ్రీనివాసరావు మీకు మీకు మీరు మీరు మాటలతో మీకు దగ్గర పడ్డాయి, మీ కుటుంబాల్లో మొగ్గం మీద మీ మీద ఉమ్మేసుకునేటువంటి రోజులు తెచ్చుకున్నారు. ఖబర్దార్, జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఏమయ్యా కొమ్మినేని శ్రీనివాసరావు గారు, నీకు గతంలో కూడా చెప్పాను నేను, నువ్వేది 3 రాజధానులప్పుడు ఏదో మాట్లాడుతున్న ఛానల్లో మాట్లాడబాకరా బాబు అని చెప్పా. పక్కన మూర్తి గారు ఛానల్లో డిబేట్ చేస్తున్నారు. విన్నావా ఆయన డిబేట్ ఎప్పుడన్నా నువ్వు? డిబేట్ అంటే అది ఒక మూర్తి బేగాలనే వ్యక్తి మూర్తి గారు. ఆయన ఎవరైనా సరే ఒక మాట తప్పుడు మాట అంటే ఏమంటే ఖండిస్తాడు. అది అట్లా మాట్లాడకూడదని మొన్న మా కన్వీనర్నే ఖండించాడు. అట్లా మాట్లాడకూడదు నువ్వు అని. మీకు ఎందుకు లేదా ఇంగిత జ్ఞానం? మీరు కడుపు కారం తింటలేదా? గడ్డి ఏమైనా తింటున్నారు మీరు? నువ్వని కృష్ణరాజు గారు ఇద్దరు, మీ ఇద్దరు. మీరు ఎవడరా బాబు? మీరు మానవులేనా? మీరు మృగాలా? మహిళలు అంటామేందిరా? మీకు ఏదన్నా ఉంటే ఒక మహిళలు అనండి. మిమ్మల్ని ఎవరన్నారో ఆ మహిళలు అనండి. మహిళలు మొత్తాన్ని వయస్సులు అంటే మన పిల్లలు రా ఎరా. నేను ఏకవచనంతో మాట్లాడుతున్నా, బహువచనంతో మాట్లాడుతున్నా. నీ పిల్లమైనట్టు నా పిల్లమైనట్టు మన పిల్లలు ఏమవుతారంటున్నా? ఒక మహిళలు అనబోయేటప్పుడు, మన బిడ్డలు ఏమవుతారో ఇంకోళ్ళు అనబోయేటప్పుడు. 2 తెలుగు రాష్ట్రాల మహిళలు తగిలిచ్చే మాటలు మాట్లాడారా మీరు? ఎక్కడ ఉండేరా? అరే కృష్ణరాజుగా 140 సంస్థలు ఎక్కడ ఉండే చూపిద్దు కానీ రారా. ఇంటెలిజెన్స్ వాళ్ళు పిలుస్తాను, నువ్వు రారా. ఇక్కడ చూపిద్దు కానీ మరి ఒక సంస్థను చూపించు నువ్వు. మేము పేకోసుకొని చస్తాం, లేకపోతే నువ్వేమవుతావురా? సిగ్గు శరం శివుని ఎత్తురుండి మాటలు మాట్లాడుతూ నేర్చుకోరా. ఒక మగ పుట్టకు పుట్టావు నువ్వు, మగవాడి మాటకు మాట్లాడరా. కొజ్జావాడిలాగా మాట్లాడబాకు, మంగళవారం గురువారం వాళ్ళలాగా మాట్లాడబాకు. నువ్వు పిచ్చిగా మాట్లాడితే పక్కలు జారతీరా కృష్ణరాజుగా, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీకు చివరి వార్నింగు. నీ ఇంటిని ముట్టడిస్తాం అవసరమైతే. మహిళలు లేచారు. నువ్వు ఇప్పటికైనా క్షమాపణ చెప్పటం నేర్చుకొని క్షమాపణ చెప్పండి, అంతే తప్ప. లేదా మీ భారత గారికి కూడా తగిలిచ్చింది. కేఎస్ఆర్ లైవ్ షోలో అమరావతి రైతులని, ముఖ్యంగా మహిళా రైతుల్ని ఒక వేశ్యగా చిత్రీకరిస్తూ కేఎస్ఆర్ లైవ్ షోలో జర్నలిస్ట్ అనే పేరు చెప్పుకునే ఒక ఆ ఎదవ పేరు చెప్పడానికి కూడా మాకు ఇష్టం లేదు. వారిని 24 గంటల్లో కనుక అరెస్ట్ చేయకపోతే కూటమి ప్రభుత్వంలో అమరావతి మహిళల్లో 24 గంటల తర్వాత ఉద్యమంగా ప్రతి ఒక్క సాక్షి యొక్క ఛానళ్ళ ముందు ధర్నాలు సిద్ధమవుతున్నారు. కావున కూటమి ప్రభుత్వం వారి మీద కఠినమైన శిక్షల్ని అమలు చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే భారతిరెడ్డి గారిని ఒక మాట అన్నారని చెప్పేసి ఒక యూట్యూబర్ని తీసుకెళ్ళి మీరు ఏ విధంగా హింసించారో మా కూటమి ప్రభుత్వంలో మేము స్వయంగా చూసాం. అదేవిధంగా అమరావతిని ప్రాణం పోసిన అమరావతి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన ఈ యదవల్ని 24 గంటల్లో గనక అరెస్టు చేయకపోతే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. సాక్షి ఛానల్ వెంటనే
టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ వచ్చిందండి? ఐ నో ఎవ్రీ డే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి. కాదండి, మీరు ఒక రైతు కుటుంబంలోంచి వస్తే ఇట్లా మాట్లాడరు. అది కాదండి, ఇప్పుడు అట్టగాదు శ్రీనివాసరావు అట్లా అంటే మీరు మీ మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు. ఎవరు మీరు అతను వదంతులు కాదండి శ్రీనివాసరావు, అట్లా కాదండి. మీరు ఇట్లా ప్రచారం చేస్తే సారీ, మీరు ఇట్లా సారీ మీరు అమరావతి మహిళల మీద చేశారు. ఇదే మేమంతా రైతులమే, మేము రైతులం అండి. రైతు మహిళల్ని మీరు ఎంత బాధపడతారు? మీరే ఒక ఎంప్లాయీ సాక్షి ఇంట్లో ఆడాలంటే మీకు బాధ ఉండదండి శ్రీనివాసరావు? ఆడాలని రోడ్ల మీద లాగడం సంస్కారం ఇది చాలా పద్ధతిగా లేదు. మీరు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇళ్లలో ఆడవాళ్ళు అన్నప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళంటే మీకు ఎంత బాధ కలిగింది అంతే బాధలు కలుగుతుంది ఇక్కడ అందరూ కూడా. అది కాదు, మీ బాస్ కూడా అమరావతిలోనే ఉంది, ఆమె కూడా రాజధాని మహిళే. అంటే మీ మహిళలు అంటే మీ ఉద్దేశం ఏంటి? మీ డిబేట్ల ఉద్దేశం ఏంటి? మీ అసలు మీ ఇంటర్నల్ గా మీ ఉద్దేశం ఏంటి? అసలు అట్లా వీళ్ళ ఉద్దేశాలు ఏంటి? ఆడాళ్ళ గురించి ఇలా మాట్లాడతారు, వీళ్ళ ఉద్దేశాలు ఏంటి? స్పీకర్ ఆన్ చేసాం, పెట్టేశాడు.